అందరికీ నమస్కారం. పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మున్సిపాలిటీ సర్పంచ్ ఎన్నికలకు సై అంటుంది. ప్రతిపక్షం రెడీగా ఉందా? రేపు మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఆయా పంచాయతీ రాజ్ శాఖకు, ఎందుకంటే పంచాయతీ రాజ్ శాఖ కిందే మరి ఈ పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఆ శాఖకు సంబంధించి మరి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల వెరిఫికేషన్ అవన్నీ కూడా రెడీ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నీరవ్ సాహ్ని గారు మరి తెలియజేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2021లో మున్సిపాలిటీలకు పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 2021లో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత మనకి పంచాయతీ మున్సిపాలిటీకి రొటేషన్ పద్ధతిలో మరి రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 2021లో సాధారణ అంటే రాష్ట్ర విభజన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటిసారి జరిగే ఎన్నికలు కాబట్టి ఆ జనరల్ ఎలక్షన్ ను ఆ ప్రాతిపదికను కూడా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ 2021లో చేశారు. ఈసారి మరి కులాల ప్రాతిపదికను కూడా రిజర్వేషన్లు స్టేట్ మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించి కూడా కొన్ని రోజుల్లో ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే ఎన్నికల సంఘం ఎప్పుడైనా కూడా ఎన్నికలకు వెళ్ళడానికి రెడీగా ఉంది. దీనికి సంబంధించి ఆయా శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చి 9 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలాగా కూడా మరి కసరత్తు ప్రారంభించిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనకి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకి ఏప్రిల్ 2 తోటి కూడా 10వ కాలం ముగియనుంది. మార్చి 17 తోటి మనకి ప్రకాశం జిల్లాలోనే ఒంగోలుతో పాటు మిగతా మున్సిపాలిటీలు అన్నిటికి కూడా మార్చి 17 తోటి మరి మున్సిపాలిటీలకు 10వ కాలం ముగియనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి వేవులో మరి మున్సిపాలిటీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వెళ్లేందుకు జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ, టీడీపీ 3 కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో వైసీపీ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఇప్పటికే పర్యటనలు చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మరి గ్రామాల్లో మరి ఆ గ్రామాల్లో పంచాయతీల్లో ఉన్నటువంటి సభ్యులను వారందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ గ్రామ కమిటీలో గ్రామాధ్యక్షులుగా వైసీపీ గ్రామ కమిటీలు అదేవిధంగా మండల కమిటీలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా మరి చర్యలు తీసుకుంటా ఉంది. మనం చూస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ కమిటీలు మరో కొన్ని రోజుల్లో కూడా ఫిబ్రవరి 15 మేబీ అనుకుంటా మరి వీటికి సంబంధించి వేగవంతంగా కూడా కమిటీలు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మెయిన్ గా కందుకూరు మున్సిపాలిటీ మనకి అది కోర్టు వివాదంలో ఉంది. దాదాపుగా 2012లో జరిగాయి ఎన్నికలు. 2012 పాలకవర్గం మాత్రమే లాస్ట్ సారిగా కూడా కొలువు తీరింది. అప్పటి నుంచి కందుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి లేవు. సో ఆ కోర్టు వివాదం ముగిసి దాదాపుగా సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మరి ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితిలో కందుకూరు మున్సిపాలిటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. రేపు జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కందుకూరును కూడా యాడ్ చేస్తూ కందుకూరులో కూడా ఎన్నికలు జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓవరాల్ గా కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మనం ముందే చెప్పాం, మేబీ మనకి మేలో కనుక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని ఎన్నికలు మేలో కంప్లీట్ అవుతాయని మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా కొంచెం టైం ఉంది కాబట్టి మరి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం మేలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఎన్నికల కమిషన్ కూడా వెడివెడిగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా మార్చి 9 తర్వాత ఏ టైంలోనైనా మరి గ్రీన్ సిగ్నల్ కనుక ప్రభుత్వం నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో కొత్త పాలక వర్గం కోసం కూడా ఆయా పంచాయతీలు ఇప్పటికే రిజర్వేషన్లు పై కూడా ఆ లోకల్ గా ఉన్నటువంటి గ్రామాల్లో పార్టీలు నాయకులు కార్యకర్తలు అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారని తెలియజేసుకోవచ్చు. మరోవైపు ఇప్పటికీ కొన్ని మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కొన్ని నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పంచాయతీల్లో కూడా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. అవన్నీ పూర్తి అవ్వాలన్నా వాటికి బిల్లులు కావాలన్నా ఇప్పుడున్న సర్పంచులకి వాటికి సంబంధించి బిల్లులు పూర్తి చేసుకోవాలన్నా కొంత గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఇప్పుడు గనక మార్చి 9 తర్వాత ఎన్నికలకు గనక ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గనక వెళ్తే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు అక్కడ
ఫండింగ్ పెట్టి వాళ్ళు కాంట్రాక్ట్ పనులు ఒప్పుకున్నటువంటి వారంతా కూడా కొన్ని ఇబ్బందులు పడతారని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అయితే వీటేటికి కూడా మరి ఇబ్బంది లేదు, వచ్చేది కూటమి ప్రభుత్వం, రాబోయే రోజుల్లో పంచాయతీ కైవసం చేసుకున్నా కూడా మరి అక్కడ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని రాజకీయంగా కూటమిలో ఉన్నటువంటి అధినాయకత్వం అయితే చెప్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్చి 9 తర్వాత ఏ టైంలోనైనా ఎన్నికలకు వెళ్లేలాగా ఎన్నికల సంఘం తన కసరత్తు పూర్తి చేసింది. రాబోయే రోజుల్లో కూడా ఎన్నికలకు సంబంధించి కలెక్టర్లతో, వారందరితో, ఆర్డీఓలతో, ఎంఆర్ఓలతో కూడా రెవెన్యూ పరమైనటువంటి సమీక్షలు నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలాగా కూడా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మరి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వారందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, పెండింగ్ బిల్లులు, అదేవిధంగా ఆ కాంట్రాక్టులతోటి కోఆర్డినేట్ చేసుకొని మరి పాలక వర్గం కూడా మరి కాలం ముగియనున్న నేపథ్యంలో దానిపై కూడా పూర్తి కసరత్తు మొదలు పెట్టారని కూడా తెలియజేసుకోవచ్చు. మరోవైపు పంచాయతీల్లో, కొత్త మున్సిపాలిటీల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీలో వచ్చేటువంటి రిజర్వేషన్లపై కూడా ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాలు కన్నేశాయని కూడా తెలియజేసుకోవచ్చు. తమకు రాబోయే ఎన్నికల్లో కూడా ఆ చైర్పర్సన్ పదవులు, చైర్మన్ పదవులు, అదేవిధంగా కీలకంగా ఉన్నటువంటి సర్పంచ్, మేజర్ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచ్ పదవులు తమకు కేటాయించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర కూడా వారంతా క్యూ కడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఓవరాల్ గా మనకి మార్చి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవాలి.